ఏపీ వ్యాప్తంగా 3 లక్షల మంది దొంగ పింఛన్లు పొందుతున్నారని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఇలాంటి వారంతా తన దృష్టిలో దొంగలన్నారు. వీరి కోసం ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 120 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోందన్నారు. ఈ యొక్క ధాన్యం కొనుగోలు ప్రక్రియను చెప్పడం జరిగింది. ముందుగా రైతు సేవా కేంద్రాల్లో మన సెట్ ఆఫ్ స్టాఫ్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ ఉంటారు, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు, హెల్పర్ ఉంటారు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటారు. 5 సంవత్సరాలు కట్టేది 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఒక 5 సంవత్సరాలు ఇచ్చేది అది 7,200 కోట్లు. ఈ 7,200 కోట్లు మిగిలితే ఆడవారానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు.